17 years ఓల్డ్ గై ఒక టూల్ క్రియేట్ చేసి అది కూడా 5 crores టర్న్ ఓవర్ కంపెనీ. అసలు ఎలా పాసిబుల్ అయింది ఇదంతా కూడా? స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ లెర్నింగ్ ప్రాసెస్ని ఎన్హాన్స్ చేయడానికి, క్విజెస్ క్రియేట్ చేసుకోవడానికి డిఫరెంట్ ఫంక్షనాలిటీస్తోని ఒక టూల్ అయితే తయారు చేశాడు. ఇప్పుడు 10,000 మంది స్టూడెంట్స్ దాన్ని వాడుతూ 5 crore కంపెనీ వాల్యుయేషన్ అయింది. లాభపడుతున్నది ఏఐ వల్ల ఏ ఫీల్డ్స్ అండి? క్రియేటివ్ ఫీల్డ్స్, టెక్నాలజీ ఫీల్డ్స్. అంటే హ్యూమన్ ని రీప్లేస్ చేస్తుంది అంటారు? హ్యూమన్ కి రీప్లేస్ చేయడం అనే కాదు, ఇట్ విల్ యాడ్ ఆన్ టు హ్యూమన్ ప్రొడక్టివిటీ అని చెప్తాం. సో ChatGPT 3D పిక్సార్ స్టైల్లో నాకు ఒక హనుమాన్ అవతార్ అండ్ ఒక చిన్న బాబు హనుమాన్ దగ్గరకు వచ్చి తెలుగు AI బూట్ క్యాంప్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, తెలుగు AI బూట్ క్యాంప్ జూలై బ్యాచ్ 20th జూలైలో స్టార్ట్ అవుతుంది, అసలు ఈ తెలుగు AI బూట్ క్యాంప్లో ఏం నేర్చుకోవచ్చు అనే విధంగా వాళ్ళిద్దరూ కన్వర్జేషన్ చేస్తున్నట్టు ఒక 2 సీన్స్ క్రియేట్ చేసేవో. అండ్ Scene 1, Scene 2 ఇది నేను గూగుల్ Veo 3.1లో యూజ్ చేస్తున్నాను. సో దానికి సంబంధించిన ప్రాంప్ట్ రాసివ్వను. సో 3D పిక్సార్ స్టైల్లో నాకు ఒకటి చేసిస్తుంది, ఇంక్లూడింగ్ వాయిస్ ఓవర్ ఇస్తుంది. హనుమాన్ తెలుగు AI బూట్ క్యాంప్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, హనుమాన్ ఇదంతా. Scene 1, Scene 2. సో ఇప్పుడు నేను దీన్ని కాపీ చేశాను. సో ఇక్కడికి వెళ్ళి నేను కొత్తది క్రియేట్ చేస్తున్నాను చూడండి. సో ఇప్పుడు 3D పిక్సార్ స్టైల్లో హనుమాన్ ఇలా అడుగుతున్నట్టు, హనుమాన్ చిన్న బాబు అడుగుతున్నట్టు ఒక వీడియో ఏమంటే ఒక వీడియో తెచ్చింది. తెలుగు AI బూట్ క్యాంప్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది బాలక? తెలుగు AI బూట్ క్యాంప్ జూలై బ్యాచ్ జూలై 21వ తేదీన ప్రారంభం. కొత్త ప్రపంచాన్ని నేర్చుకోవడానికి ఇదో కాదు. ఇలా ఎటువంటిదైనా కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇట్లాంటి టూల్స్ నేర్చుకోవడం అనేది ఎంత టైం పడుతుంది? 21 daysలో we teach them 100 AI tools. తర్వాత ఎవ్రీ సండే 2 hours క్లాస్, టోటల్ 85 days క్లాస్ ఉంటుంది. 85 days లైవ్ క్లాసెస్, 1 year పాటు లైఫ్ టైం యాక్సెస్తో ఇచ్చేస్తాం. వెల్కమ్ టు ఐ డ్రీమ్, నేను ఉదయశ్రీ. ఇప్పుడు ఏఐని మనం అన్ని ఫీల్డ్స్లో యూజ్ చేస్తూ ఉన్నాం, అన్ని ఆల్మోస్ట్ అన్ని సెక్టార్స్లో కూడా ఏఐ ఇంపాక్ట్ ఉంది కనుక ఏఐ టూల్స్ అనేవి చాలామంది నేర్చుకుంటూ ఉన్నారు. అయితే ఏఐలో అసలు ఎన్ని రకాల టూల్స్ ఉన్నాయి, ఏఐ నేర్చుకోవడం వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి, ఎలాంటి లాభాలు ఉన్నాయి, అండ్ దీనివల్ల ఎలాంటి ప్రమాదాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. మనతో ఉన్నారు ఏఐ ఎక్స్పర్ట్ నిఖిల్ గుండా గారు. మాట్లాడదాం. హలో నిఖిల్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ మ్యామ్. యా నిఖిల్, ఇమ్రాన్ చౌదరి న్యూస్ మీకు తెలిసే ఉంటుందిగా ఆబ్వియస్లీ. అసలు 17 years ఓల్డ్ గై ఒక టూల్ క్రియేట్ చేసి అది కూడా 5 crores టర్న్ ఓవర్ కంపెనీ. అసలు ఎలా పాసిబుల్ అయింది ఇదంతా కూడా? 17 years అబ్బాయి లాగ్నెవర్ అనే ఒక టూల్ తయారు చేశాడు. లాగ్నెవర్ అనే ఎడ్యుకేషన్ ఎన్హాన్స్మెంట్ టూల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ లెర్నింగ్ ప్రాసెస్ని ఎన్హాన్స్ చేయడానికి, క్విజెస్ క్రియేట్ చేసుకోవడానికి డిఫరెంట్ ఫంక్షనాలిటీస్తోని ఒక టూల్ అయితే తయారు చేశాడు. 17 years ఓల్డ్ ఇతను మారుమూల గ్రామం నుంచి జమ్మూ అండ్ కాశ్మీర్ ఏరియా ప్లేస్లో ఉండే పర్సన్. ఇంటర్నెట్ యాక్సెస్తోని అక్కడే ఉండిపోకుండా నార్మల్గా హీ వాంటెడ్ టు డూ సంథింగ్, ఒక ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసి దానికి ఒక టూల్ని కనుక్కొని టూల్ని తయారు చేసి లాగ్నెవర్ అని ఒక టూల్ తయారు చేశాడు. ఇప్పుడు 10,000 మంది స్టూడెంట్స్ దాన్ని వాడుతూ 17 years ఓల్డ్గానే ఉండి 5 crore కంపెనీ వాల్యుయేషన్ అయింది. లాస్ట్ 2 daysలో ఎక్కడ చూసినా ఇంటర్నెట్లో ఈజ్ బికమింగ్ వైరల్. అంటే దిస్ షోస్ ద క్యాపబిలిటీ ఆఫ్ ఏఐ. ఎవరైనా ఒక ఆలోచన ఉన్నవాళ్ళు, ఎవరైనా ఏదైనా ప్రాబ్లం ఉంది అని ఐడెంటిఫై చేసి ఆ స్పేస్లో అన్టాప్డ్ సొల్యూషన్ ఉంది అని అంటే, టెక్నాలజీ ఏంటి అంటే కోడింగ్ ముందు ఏంటి అంటే మనకి కోడింగ్ రావాలి, టెక్నాలజీ ఎవరైనా నేర్పివ్వాలి, లేదంటే ఏదైనా డెవలప్మెంట్ కావాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి, అలాంటివన్నీ ఉండేవి. కానీ ఇప్పుడు ఏమైపోయింది అంటే ప్రతి ఒక్కరికి ఇంటర్నెట్ యాక్సెస్ వచ్చేసింది. ఎవరు ఏది కావాలన్నా కూడా వాళ్ళ మొబైల్లో ఏది కావాలి అని చెప్పి క్లియర్గా ఆ ప్రాబ్లం ఏంటి అని చెప్పి ChatGPT అనుకోండి, లేదంటే బోల్ట్ అనుకోండి, లవబుల్ అనుకోండి, ఇట్లాంటి టూల్స్ ఉంటాయి. ఈ టూల్స్ ఏం చేస్తాయంటే ఒక టూల్స్ ఇప్పుడు మార్కెట్లో ఎటువంటి టూల్స్ వచ్చాయంటే ఆ టూల్కి వెళ్ళి నాకు ఇట్లాంటి టూల్ కావాలంటే ఆ టూల్ మనకు తయారు చేసేస్తుంది. సో అటువంటి అంత లెవెల్ ఆఫ్ టెక్నాలజీ ఎన్హాన్స్ అయిపోయి అంతగానం టెక్నాలజీ పెరిగిపోయింది. సో ఇప్పుడు ఏంటి అంటే అందరూ యూజ్ చేయడం అనేది ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం మేజర్గా ఫోకస్ చేయాల్సింది దేనిపైన అంటే ఎక్కడ వాడుతున్నాము, ఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి వాడుతున్నాము. ఆ ప్రాబ్లం కనుక నిజంగా హిట్ అయింది అని అంటే ఇట్ మైట్ గో ఇన్, ఇంతకుముందు చూసినట్టు అతను 5 crore వాల్యుయేషన్ అయింది, 10,000 మంది యూజర్స్ ఆల్రెడీ వాడుతున్నారు. యాప్ డెవలప్మెంట్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబిలీ డన్. హార్డ్లీ మనం ఇప్పుడు కావాలన్నా కూడా ఒక యాప్ కానీ ఒక చిన్న వెబ్ సాఫ్ట్వేర్ కానీ ఏదైనా కూడా క్షణాలలో ఒక ఆల్మోస్ట్ ఒక 5-6 minutesలో చేసేయచ్చు విత్ వరల్డ్ క్లాస్ మంచి ఒక UIUX కానీ యూజర్ ఎక్స్పీరియన్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్డ్ వేగా ఉండే విధంగా చేసుకునేంత టెక్నాలజీ ఎన్హాన్స్ అయింది. ముఖ్యంగా అంటే ఇప్పుడు మెయిన్ ప్రాబ్లమ్స్ తెలుసుకోవాలి అంటే క్రియేటివిటీ ఉండాలి వాళ్ళకి. అంటే ఎక్కువగా ఎవరికి ఏం అవసరం తెలుసుకోవాలి, వాళ్ళ నీడ్స్ తెలుసుకొని దానికి తగ్గ అంటే క్రియేటివిటీ ఉన్నవాళ్ళు
అవి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఎప్పుడైతే వాళ్ళు ఐడెంటిఫై చేస్తారో దానికి తగ్గ వాళ్ళు టూల్ని క్రియేట్ చేశారనుకోండి, వాళ్ళకి మాత్రం చాలా మంచి స్కోప్ ఉంది కదా. వెరీ బిగ్ స్కోప్ అండి. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, చిన్న స్ట్రాటజిక్ లెవెల్ కామన్ థింగ్స్ చూసుకున్నాము. ఒకటి ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐఆర్సిటీసీ వెబ్సైట్ ఉంది. ఐఆర్సిటీసీ వెబ్సైట్ ఏం చేస్తుంది? బుకింగ్ వెబ్సైట్. Amazon.com ఉంది, బుకింగ్ వెబ్సైట్. రెడ్ బస్ ఉంది, బుకింగ్ వెబ్సైట్. ఇప్పుడు మేక్ మై ట్రిప్ ఉంది, బుకింగ్ వెబ్సైట్. ఈ కామర్స్ బుకింగ్ వెబ్సైట్, పోర్టల్. టికెట్స్ డాటా, టికెట్ న్యూ, ఇట్లాంటి వెబ్సైట్స్ ఉన్నాయి. బుక్ మై షో ఉంది ఫర్ ఎగ్జాంపుల్, మూవీ టికెట్స్. ఇవన్నిట్లలో కామన్ చూసుకుంటే టెక్నాలజీ ఒకటే, ఫంక్షనాలిటీ ఒకటే, ఇండస్ట్రీస్ వేరే. సో అన్నిట్లలో కామన్గా ఏంటి? వాళ్ళు ఏం చేస్తున్నారు? బుకింగ్ చేస్తున్నారు. టికెట్ రిజర్వేషన్, ముందే బుకింగ్. అన్నిట్లలో టెక్ ఒకటే, కానీ ప్రాబ్లం డిఫరెంట్, ఆడియన్స్ డిఫరెంట్, ఇండస్ట్రీ డిఫరెంట్. అవన్నీ యూనికార్న్స్ అయిపోయాయి. సో ఇక్కడ వాళ్ళందరూ చూడాల్సింది ఏంటంటే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్కి పెద్ద పెద్ద సొల్యూషన్ ఉంటుంది అని అనుకోవడం భ్రమ. ఎంత మన లైఫ్లో యాక్చువల్లీ మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునేటప్పటి వరకు ఎంతమందికి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఫస్ట్ ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేయాలి. ఆ ప్రాబ్లమ్కి ఎంత సింపుల్ వేగా మనం సొల్యూషన్ క్రియేట్ చేయొచ్చు, లేదా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సొల్యూషన్ మార్కెట్లో ఉందా, దాన్ని బెటర్గా మనం చేయగలుగుతామా, దాన్ని అఫోర్డబుల్గా మనం చేయగలుగుతామా, దాన్ని కాస్ట్ ఎఫెక్టివ్గా చేయగలుగుతామా. అండ్ అందరూ కూడా ఏం ఆలోచిస్తారంటే పెద్ద ప్రాబ్లం అంటే పెద్ద ఉండాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరి లైఫ్లో చిన్న ప్రాబ్లం ఈక్వల్ టు పెద్ద ప్రాబ్లం. సో మీ లైఫ్లో, నా లైఫ్లో చిన్న ప్రాబ్లం, ఒక హైదరాబాద్ మొత్తంలో చిన్న ప్రాబ్లం, ఒక తెలంగాణ మొత్తంలో ఇట్స్ పెద్ద ప్రాబ్లం. సో ఆ విధంగా ఆలోచించి చిన్న ప్రాబ్లమ్ని టెక్నాలజీ, ఇప్పుడు బ్యారియర్ లిమిటేషన్ వెళ్ళిపోయింది. టెక్నాలజీతో ఏ సొల్యూషన్ కావాలన్నా, ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఒక అబ్బాయి క్లౌడ్తోని ఒక హార్డ్లీ ఒక $11 $12 ప్లాన్ తీసుకొని తను ఒక సొల్యూషన్ బిల్డ్ చేశాడు. ఏంటి అని అంటే ఇప్పుడు మనకి ఆటోమేటిక్ ట్రాఫిక్ దాంట్లో ఒక చలాన్ సిస్టమ్ ఉంటుంది, స్పీడ్ మానిటరింగ్ మెషిన్స్ ఉంటాయి, స్పీడ్ గన్స్ ఉంటాయి. యుఎస్ టెక్నాలజీలో ఒక గవర్నమెంట్లో, యుఎస్ వేరే కంట్రీలో, నాకు ఆ పేరు గుర్తుకు రావట్లేదు, కానీ అతను ఆ సొల్యూషన్ని క్లౌడ్తోని బిల్డ్ చేసి ఆల్మోస్ట్ $22,000 కమ్మాడు. దాన్ని $22,000 కమ్మాడు. హార్డ్లీ $10 $15 అతను ఖర్చు పెట్టి అతనుకున్న ఐడియాని దానికి ఇచ్చి దాంతో ఒక సాఫ్ట్వేర్ చేసి దాన్ని మార్కెట్లో రిలీజ్ చేసి దాన్ని లైవ్గా టెస్ట్ చేసి, అదేంటి అంటే ఆటోమేటిక్గా ఎక్కడైనా కెమెరాలో ఇన్స్టాల్ చేస్తే ఆటోమేటిక్గా ఆ సాఫ్ట్వేర్ ఏంటి అంటే నెంబర్ని ట్రాక్ చేసుకోవడం, ఆటోమేటిక్గా సిస్టమ్ పంపించడం, ట్రాకింగ్ చేయడం, ఎవ్రీథింగ్ చేయగలుగుతుంది. సో ఇలాంటిది మొత్తం కూడా ఏంటి అంటే అతను నిజంగా ప్రాబ్లం చూశాడు, క్లియర్గా టూల్కి ఎక్స్ప్లెయిన్ చేశాడు, టూలే సాల్వ్ చేసి ఇచ్చింది. సో ఇక్కడ ఏమైపోయింది అంటే ఏఐ ఈజ్ యాక్టింగ్ యాజ్ యువర్ కో ఫౌండర్ అనుకోవచ్చు, టెక్నికల్ కో ఫౌండర్. వాళ్ళకి లిటరలీ ఏంటి అంటే ఒక ఇప్పుడున్న దాంట్లో చూసుకున్నట్టయితే ఫ్యూచర్ మొత్తం కూడా మనకి ఏంటి అంటే వన్ మ్యాన్ కంపెనీస్ రాబోతున్నాయి. సో ఒకటే పర్సన్ ఉంటాడు, ఒక హ్యూమన్ ఆపరేట్ చేస్తాడు, ఎవ్రీథింగ్ రిమైనింగ్ అంతా చేయడానికి ఏఐ ఏజెంట్స్ ఉంటాయి, ఏఐ టూల్స్ ఉంటాయి. ఎవ్రీవేర్ ఏఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎనీథింగ్ వాట్ ఎవర్ యూ వాంట్. మనం ప్రాపర్గా దాని ట్రైనింగ్ ఇచ్చి ఓకే నాకు ఇది చేసి పెట్టు, అది చేసి పెట్టు అంటే ఇప్పుడు ఎప్పటి నుంచో డే 1 నుంచి మనకి మార్కెటింగ్లో జెన్ఏఐ టూల్స్ ఏవైతే ఉన్నాయో దే హ్యావ్ బీన్ డూయింగ్ లాట్ ఆఫ్ అమేజింగ్ స్టఫ్ ఇన్ కాంటెంట్ రైటింగ్, కాంటెంట్ క్రియేషన్. అది వీడియో కాంటెంట్ అయినా, ఆడియో కాంటెంట్ అయినా, ఇమేజ్ కాంటెంట్ అయినా, ఇటువంటి అన్నిటిలో కాంటెంట్ క్రియేషన్ ఇట్ వాస్ డూయింగ్ ఎక్సలెంట్ ఆల్రెడీ. హ్యూమన్ ని రీప్లేస్ చేస్తుంది అంటారు ముందు. హ్యూమన్ కి రీప్లేస్ చేయడం అనే కాదు, హ్యూమన్ కి ఏంటి అంటే ఇట్ విల్ యాడ్ ఆన్ టు హ్యూమన్ ప్రొడక్టివిటీ అని చెప్తాను. సో ఒక మనిషి ఒక పని చేసే టైంలో 10 వర్క్స్ చేయొచ్చు విత్ ద పవర్ ఆఫ్ ఏఐ. సో ఎట్ డే టైం ఏమైపోతుందంటే అతని ప్రొడక్టివిటీ ఇంటూ 10x అవుతుంది. సో ఇక్కడ ఎవరిని రీప్లేస్ చేస్తుందంటే ఎవరైతే ఏఐతోని అప్గ్రేడ్ కారో, ఎవరైతే ఏ నేను ఇంకా వాడను అని చెప్పి రెసిస్ట్ అవుతూ ఉంటారో, ఎవరైతే నేను ఏ యూజ్ చేయను, ఇది ఏఐ ఇది వీళ్ళే వాడతారు వాళ్ళకి కాదు అని చెప్పి ఇగ్నోర్ చేస్తారో వాళ్ళు మాత్రం డేంజర్లో ఉంటారు. వాళ్ళని ఎవరైతే నేర్చుకున్నారో వాళ్ళు రిప్లేస్ చేస్తారు అంతే. అంటే ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి ఏఐ టూల్స్ ఎన్ని ఉన్నాయో అని నేను మిమ్మల్ని అడగాలనుకున్నాను, కానీ వీళ్ళు ఏఐ టూల్సే క్రియేట్ చేస్తూ ఉన్నారు. 52,000 ప్లస్ టూల్స్ ఉన్నాయి మార్కెట్లో ఇప్పుడు. 52,000 ప్లస్ టూల్స్ ఉన్నాయి, 11,000 ప్లస్ టాస్క్ అది చేయగలుగుతున్నాయి. ఇట్ ఈస్ లైక్ గ్రోయింగ్. ఇప్పుడు ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టు మనకి ఈ టూల్ కావాలి అని చెప్పి మీద మనసులో ఏదైనా ఐడియా ఉన్నా కూడా మనం ఒక 3-4 మినిట్స్లో ఒక టూల్ తయారు చేసి ఏదైనా ఒక వెబ్ యాప్ అయినా, ఒక సాఫ్ట్వేర్ అయినా, నాకు లాగిన్స్ కావాలి, నాకు అథెంటికేషన్ కావాలి, లేదంటే ఓటీపీ వెరిఫికేషన్ కావాలి, ఎంత క్లియర్గా మనం దానికి కమ్యూనికేట్ చేయగలిగితే. ఇక్కడ మనకు కావాల్సింది ఇప్పుడున్న ఏ ఏరియాలో వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ స్కిల్ ఈజ్ కమ్యూనికేషన్ స్కిల్. మెషిన్కి మనం ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ క్లియర్గా మనం ఏం చెప్తామో అది ఆటోమేటిక్గా అర్థమవుతుంది. అది అర్థమైన తర్వాత అది ఆటోమేటిక్గా ఏంటి అంటే అది దానికి ఏదైతే అర్థమైందో అది మనకు చేసిస్తుంది. చేసిచ్చిన తర్వాత వైబ్ కోడింగ్ అంటాం ఈ ప్రాసెస్ని. మనకు నచ్చలేదు అనుకోండి, నాకు ఇలా కావాలి అంటే చేసిచ్చేస్తుంది. టూల్స్ నేర్చుకున్న వాళ్ళకి బాగుంటుందా, లేకపోతే ఒక సాధారణ వ్యక్తి కూడా ఏదైనా టూల్ని ఇట్లానే తనకు సాధారణ వ్యక్తి కూడా చేయొచ్చు మ్యామ్. ఎనీవన్ క్యాన్ డూ ఇట్. ఎందుకంటే ఇక్కడ టెక్నికల్ నాలెడ్జ్ అవసరం లేదు, జస్ట్ మాట్లాడే విధానం వస్తే చాలు,
ప్రాంప్టింగ్ థింగ్స్ తెలిసేయాలి, ఏ టూల్ ఎక్కడ ఎలా వాడాలి అనే విషయం మాస్టర్ చేస్తే చాలు. ఏ టూల్ ఎక్కడ ఎలా వాడాలి. అదే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఉన్న ఏ టూల్ అయినా వాళ్ళు ఒక 10 టూల్స్ నేర్చుకున్నా 20 టూల్స్ నేర్చుకున్నా దాని యొక్క యూస్ కేస్ అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్. ఒక సాంగ్ టూల్తోనే దేర్ ఆర్ మోర్ దాన్ ఒక 400 వేస్ ఆఫ్ మేకింగ్ మనీ జస్ట్ బై మేకింగ్ సాంగ్స్. ఏఐతో మ్యూజిక్ జనరేట్ చేసే సునో అనే టూల్ ఉంది. నెక్స్ట్ గూగుల్ వాళ్ళు జియో వాళ్ళందరికీ కూడా ఫ్రీగా గూగుల్ ఫ్లో అనే ఒక టూల్ వస్తుంది, నోట్బుక్ ఎల్ఎం ఒక టూల్ వస్తుంది. ఈ గూగుల్ ఫ్లో అనే టూల్ ఒక్కటి మాస్టర్ చేసిన ఇట్ హ్యాస్ బీన్ అమేజింగ్ అనుకోవచ్చు. వీడియో ఎడిటర్స్ అవసరం లేదు, వీడియో ఎడిటింగ్ అవసరం లేదు, రీల్స్ అవసరం లేదు, ఒక యాక్టర్ అవసరం లేదు. ఒక సినిమాకి కానీ ఏదైనా ప్రోడక్ట్కి ప్రమోషన్ వీడియో చేయాలన్నా ఏం చేయాలన్నా ఆటోమేటిక్ ఎవ్రీథింగ్ అది చేసేస్తుంది. ఎవ్రీథింగ్, ఒక లోగో రివీల్ అనుకోండి, యానిమేషన్ అనుకోండి, ఎనీ టైప్ ఆఫ్ వీడియో కాంటెంట్, ఇమేజ్ని వీడియోలాగా మారుస్తుంది. అండ్ ఇప్పుడున్న దాంట్లో ఏంటి అంటే అన్లిమిటెడ్ ఏఐ ఇమేజెస్ ఫ్రీగా చేసుకోవచ్చు. గూగుల్ వాళ్ళ VO3 మోడల్, నానో బనానా 2 మోడల్తోని జియో యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 18 months 35,000 రూపీస్ వర్త్ టూల్స్ అన్ని ఫ్రీగా ఇస్తున్నారు. అందులో భాగంగా ఫ్లో అనే ఒక టూల్ ఉంది. దాంట్లో ఎన్ని ఇమేజ్ అంటే అన్ని ఇమేజ్, మన ఫోటో అప్లోడ్ చేసి నా డ్రెస్ మార్చమన్నా మార్చేస్తుంది, క్యారెక్టర్ మార్చేమన్నా మార్చేస్తుంది, ఒక సీన్ క్రియేట్ చేయమన్నా చేస్తుంది. అండ్ ఎంత రియలిస్టిక్గా చేస్తుంది అంటే అది ఒరిజినల్ ఇమేజా లేదంటే డూప్లికేట్ ఇమేజా అని అనుకునే విధంగా అంత అల్ట్రా రియలిస్టిక్ వచ్చాయి. మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ ఇమేజ్ మనం జనరేట్ చేయడానికి నేను కొన్ని జనరేట్ చేసిన ఇమేజ్ మీకు చూపిస్తాను ChatGPTలో. ఇది ChatGPTలో వచ్చిన ఇమేజ్ డైరెక్ట్గా. ప్రెసెంట్ ఎక్కువగా అంటే లాభపడుతున్నది ఏఐ వల్ల ఏ ఫీల్డ్స్ అండి? క్రియేటివ్ ఫీల్డ్స్ బాగా లాభపడుతున్నాయి. క్రియేటివ్ ఫీల్డ్స్, టెక్నాలజీ ఫీల్డ్స్. టెక్నాలజీ ఫీల్డ్స్లో ఏంటి అంటే మనకి వాళ్ళు ఎక్కువ కోడింగ్ రాయాల్సిన అవసరం లేదు, మొత్తం కోడ్ అది రాసేస్తుంది, ఫాస్ట్గా రాసేస్తుంది. రాసేసిన తర్వాత వాళ్ళు ఏంటి అంటే జస్ట్ మానిటర్ చేసి ఎక్కడెక్కడ ఏమేమి ఉందని చెప్పి చెక్ చేసుకొని యూజ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇప్పుడు టెస్టింగ్ కూడా అదే చేస్తుంది. ఎక్కడైనా బగ్స్ ఉన్నాయి అదే సాల్వ్ చేసి చెప్తుంది. ముందు ఏంటంటే ఎక్కడ బగ్ ఉందని చెప్పి లైన్ బై లైన్ వెతుక్కుంటూ వెళ్ళి ఎక్కడెక్కడ ఉంది అని చెప్పి చూసుకోవాల్సి వచ్చింది. క్రియేటివ్ ఫీల్డ్స్ అయితే చాలా బాగా లాభపడుతున్నారు. అండ్ ఇప్పుడు చాలా మంది నాకు స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్ కూడా ఉన్నారు. దేవర్ మేకింగ్ సో మచ్ మనీ జస్ట్ బికాస్ ఆఫ్ జస్ట్ లర్నింగ్ సింపుల్ టూల్స్. అండ్ ఇంట్లో కూర్చొని వాళ్ళ కెరియర్ రీస్టార్ట్ చేసుకొని దే ఆర్ మేకింగ్ మనీ. పీపుల్ ఆర్ మేకింగ్ lakhs of rupees. అంటే ఎవరు ఏ టూల్ నేర్చుకోవాలి అనే దానికి సంబంధించి ఎట్లా తెలుసు? వాళ్ళ ఇంట్రెస్ట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు యూస్ కేస్, ఇప్పుడు వాళ్ళ చుట్టుపక్కల ఫర్ ఎగ్జాంపుల్ పోస్టర్స్ కావాలని అవసరం ఉంది, వాళ్ళు థెల్ స్టార్ట్ యూజింగ్ ChatGPT ఇట్లాంటి టూల్స్. జెమిని యూజ్ చేస్తారు. దాని తర్వాత క్లింగ్ అని ఒక మోడల్ ఉంది. డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. ఆ మోడల్స్లో నుంచి యూజ్ చేసుకుంటూ ఉంటారు అన్నట్టు. సో ఇప్పుడు కొన్ని ఇమేజ్ ఒక ఎగ్జాంపుల్ లాగా చూపిస్తాను. దెర్ ఆర్ సో మెనీ ఇమేజెస్ దట్ వీ కెన్ క్రియేట్. ఇలా ఇప్పుడు మీ ఫోటో అప్లోడ్ చేసి మనం మీమ్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ChatGPTలో మనం ఏంటంటే ఇలా మీమ్స్ క్రియేట్ చేసుకోవచ్చు. జస్ట్ నేను మీ ఫోటో ఇచ్చి ఇలా ఒక మీమ్ క్రియేట్ చేయమంటే మీమ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఏంటి, ఒక మీమ్ పేజ్ తయారు చేసుకొని సినిమాస్ పైన లేదంటే ఎటువంటి థింగ్స్ అయితే మార్కెట్లో వస్తున్నాయో, ట్రెండింగ్ ఏమైతే ఉన్నాయో వాళ్ళ కామెంటరీ, ఇది కూడా ఫార్మ్ ఆఫ్ కాంటెంట్. దీన్ని మనం మీమ్ మార్కెటింగ్ అంటాం. మీమ్ మార్కెటింగ్ కూడా ఇప్పుడు వన్ ఆఫ్ ద ట్రెండింగ్ డొమైన్ లాగా అయిపోయింది. తర్వాత ఎనీ ప్రోడక్ట్ ఫోటోషూట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్సన్ ఉన్నారు, ఈ పర్సన్ నేను అప్లోడ్ చేసి ఫోటోని తీసుకొని ఫస్ట్ యాక్చువల్లీ ఏంటి అంటే ఇది బ్లాక్ అండ్ వైట్ ఫోటో ఉండే, బ్లాక్ అండ్ వైట్ నేను కలర్ చేశాను. సో ఇప్పుడు తిను ఇలా కూర్చొని ఉంది చూడండి ఫోటో. ఈ ఫోటో పైన ఎటువంటి వాటర్ మార్క్ లేదు, ఏం లేదు. తిన నిల్చొని ఉన్న పిక్చర్ క్రియేట్ చేయమన్నాను, నిల్చొని ఉన్న పిక్చర్ క్రియేట్ చేసాను. సేమ్ అటైర్, సేమ్ డ్రెస్, సేమ్ ఎవ్రీథింగ్. సో దానికి ఒక ఫ్యామిలీ యాడ్ చేసి డ్రెస్ మార్చమన్నాను, డ్రెస్ మార్చింది. తర్వాత కొన్నిసార్లు కొన్ని ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ మారుతాయి, మళ్ళీ మనం రీవర్క్ చేయాలి. ఇలా ఆన్లైన్లో చనిపోయిన వాళ్ళ వీడియోస్ చాలా ట్రెండింగ్ అవుతూ ఉంటాయి. సో ఇవి కూడా చేసి, ఇట్లాంటి వీడియోస్ కూడా చేసి ఆన్లైన్లో ఏంటి అంటే దే మేక్ మినిమం 5,000 రూపీస్ టు 40,000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఈవెన్ ఫోటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్ కూడా అంతే ఛార్జ్ చేస్తారు. అవును, ఇవి చేస్తూ ఉంటారు కదా. సో చనిపోయిన వాళ్ళు ఇలా వచ్చి మాట్లాడుతున్నట్టు చేస్తున్నట్టు. ఇప్పుడు నేను వాళ్ళకు ఫ్యామిలీ ఫోటోని యాడ్ చేసి ఇలా ఫ్యామిలీ ఫోటో ఇవ్వమని చెప్పాను. ఇది నేను మార్నింగ్ క్రియేట్ చేశాను. సో ఇప్పుడు ఈ ఇమేజ్ని జాగ్రత్తగా చూడండి. వీళ్ళందరినీ ఇప్పుడు ఏంటి అంటే వాళ్ళ ఫేస్ని ఒకసారి గుర్తుపెట్టుకోండి. వాళ్ళ ఫేస్లో ఎవరైనా 2-3 ఫేస్లు గుర్తుపెట్టుకోండి. వాళ్ళందరికీ నేను ఏమని అడిగాను అంటే ట్రెడిషనల్ డ్రెస్ వేయమని చెప్తాను. ట్రెడిషనల్ డ్రెస్ వేసేసి పెళ్లి దాంట్లో కూర్చోబెట్టమని చెప్పాను. సో ఇక్కడ చూడండి, ఇది ఒరిజినల్, ఇది ఒరిజినల్ కాదు, ఇది కూడా ఏ జనరేటెడ్, ఇది కూడా ఏ జనరేటెడ్. ఇప్పుడు సో వాళ్ళు ఎట్లా ఉన్నారో సేమ్ పొజిషన్లో వాళ్ళకి ఏంటి అంటే మనకి ఇలా చేసి చూడండి, కాస్ట్యూమ్స్ అన్ని మారిపోయాయి. దాని తర్వాత వాళ్ళు నిల్చొని కూర్చున్నారు కదా, వాళ్ళ నిల్చొని ఇవ్వమన్నాను. నిల్చొని ఇవ్వమంటే ఫుల్ అదే శారీ, అదే డ్రెస్తోని ఫుల్ ఫోటో వచ్చేసింది. ఇలా మనకి ఏంటంటే వాళ్ళిద్దరు ఇవ్వమని చెప్పాను. యా, ఎవ్రీథింగ్ ఈజ్ న్యాచురల్, చాలా అల్ట్రా రియలిస్టిక్ అయిపోయి వీ విల్ నాట్ బి ఏబుల్ టు అట్లీస్ట్ రీకాల్ ది ఇమేజెస్. ఇప్పుడు నేను నా ఫోటో అప్లోడ్ చేసి నన్ను మార్చేయమని చెప్పాను. యాక్చువల్లీ ఇందులో నా బాటిల్ పెట్టుకున్నాను,
Okay. బాటిల్ని రీప్లేస్ చేసి నేను ఐ ఆస్క్డ్ ఇట్ టు రీప్లేస్ విత్ ర్యాబిట్ని తీసుకొచ్చి పెట్టింది. సో నా ఫోటోలో వేరే మోడల్ని రీప్లేస్ చేయమని చేసింది. ఓకే. ఇలా వీడియో చేయడము చాలా ఈజీ అయిపోయింది. అండ్ ఇంకొకటి ఇప్పుడు కొన్ని ఒక అడ్వర్టైజ్మెంట్ చేయాలనుకోండి, ఒక అడ్వర్టైజ్మెంట్ నేను చేసి చూపిస్తాను. దానికన్నా ముందు ఐ జస్ట్ షో యూ ఏ రియలిస్టిక్ ఇమేజ్, యూ విల్ నాట్ ఈవెన్ బిలీవ్ ఇట్ ఈస్ ఏ జనరేటెడ్ ఆర్ నాట్. ఈ ఫోటో ఒకసారి చూడండి, చాలా న్యాచురల్ గా ఉంది. ఎక్కడ కూడా మీరు ఏ జనరేటెడ్ అని చెప్పి కనిపెట్టలేరు కూడా. సో యాక్చువల్లీ నేను మిర్చి బండి అని చెప్పి ఫోటో ఇచ్చాను. మిర్చి బండి అంటే మన మిర్చి బండి వేరే, ఆ మిర్చి బండి తీసుకుంది. సో మిర్చి బజ్జీ బండి అని కాకుండా మిర్చి బండి అని అంటే అలా తీసుకుంది. ఇక్కడ మనం కమ్యూనికేట్ చేసే విధానం కూడా ఇంపార్టెంట్ అనమాట. సో ఇప్పుడు బిజీ మార్కెట్లో ఇలా ఉంది అని చెప్పి క్రియేట్ చేసింది. సో ఇది ఒకటి చూడండి, యూ విల్ జస్ట్ గెట్ అన్ ఐడియా. ఇది కూడా ఏఐ జనరేటెడ్ ఇమేజ్. సో చూసే కంటెంట్ ఇది కూడా బిలీవ్ చేయలేము. యూ కెన్ జస్ట్ సీ మొత్తం ఎవ్రీథింగ్ ఈజ్ ఏఐ జనరేటెడ్ కాంటెంట్. నిజంగా అసలు ఎలా అని చెప్పి కూడా మనం అది గెస్ చేయలేము. ఇదే ఇమేజ్ నేను రీక్రియేట్ చేసి చూపిస్తాను చూడండి. సో చాట్ జీపీటీ, నేను మాట్లాడుతున్నాను వాయిస్ మోడ్లో. చాట్ జీపీటీ నాకు ఒక అల్ట్రా రియలిస్టిక్ ఇమేజ్ కావాలి. ఒక చార్మినార్ దగ్గర ఒక 35 years to 40 years ఓల్డ్ ఉమెన్ దోశ వేస్తున్నట్టు, ఆ చుట్టుపక్కల 2-3 పీపుల్ ఉన్నట్టు క్యాండిడ్ ఫోటో కావాలి నాకు. మంచి హై రెజల్యూషన్ 8K రెజల్యూషన్లో ఒక డిఎస్ఎల్ఆర్ కెమెరాతో కానీ లేదంటే సోనీ FX3 కెమెరాతో తీసినట్టు మంచి కాంపోజిషన్స్తోని అల్ట్రా రియలిస్టిక్ ఇమేజ్ నాకు తయారు చేసి ఇవ్వు. సో ఏ సీన్ కావాలంటే ఆ సీన్. నాకు ఇప్పుడు మోడల్ని హైర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక ప్రోడక్ట్ ఉంటే ప్రోడక్ట్ పెట్టి ప్రోడక్ట్కి మాకప్ లాగా చేసుకోవచ్చు. ఇమేజెస్లో అయితే ఎన్నో థింగ్స్ చేసుకోవచ్చు. దెర్ ఆర్ సో మెనీ యూస్ కేసెస్. సో ఇప్పుడు డిజైనింగ్లో లోగో దగ్గర నుంచి విజిటింగ్ కార్డ్, లెటర్ హెడ్, బ్యానర్, పోస్టర్, ఫ్లెక్సీలు అనుకోండి, సోషల్ మీడియాలో పెట్టుకోవడానికి ఫెస్టివల్ పోస్టర్స్ అనుకోండి, ఇట్లాంటి పోస్టర్స్ అన్నీ కూడా చేసుకోవచ్చు. దీనిలో ఏంటంటే ఇమేజెస్లో ఆల్మోస్ట్ మనకు ఒక 200 స్టైల్స్ ఉంటాయి. ఈ స్టైల్స్ ఏంటి అని చెప్పి మనం తెలుసుకోవాలి. సో 3D పిక్సార్ స్టైల్ అని ఉంటుంది. ఇలా డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి. ఈ స్టైల్స్ అన్ని మనం మాస్టర్ చేస్తే మనకి ఈజీ అవుతుంది. ఓకే, ఎటువంటి ఇమేజ్ చేయాలి అని చెప్పి. నేను ఇప్పుడు అల్ట్రా రియలిస్టిక్ అని చెప్పాను. అల్ట్రా రియలిస్టిక్ అనేది కూడా ఒక స్టైల్. ఇప్పుడు ఆయిల్ పెయింటింగ్ వేయాలి, మీ ఫోటో అప్లోడ్ చేసి ఆయిల్ పెయింటింగ్ ఏమైనా చేస్తుంది. మీ ఫోటో అప్లోడ్ చేసి క్యాండిడ్ పెయింట్ లాగా చేయమన్నా చేస్తుంది. మీ ఫోటో అప్లోడ్ చేసి మీరు ఎక్కడైనా వింటేజ్ లుక్ అయినా చేస్తుంది, 1980s లుక్ కావాలి చేస్తుంది. ఇలా ఎటువంటి స్టైల్ చేసి ఏమైనా చేస్తుంది. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు నాకు ఒక ఇమేజ్ తయారు చేసి ఇచ్చింది. జస్ట్ ఒక 1 minute తీసుకుందా, హార్డ్లీ 1 minute తీసుకుందా అంతే. యూ కెన్ జస్ట్ సీ, ఎక్కడ కూడా యూ విల్ నాట్ బి ఏబుల్ టు జడ్జ్ ఆర్ గెస్ దట్ ఇట్ ఈస్ ఆ చేతికి పిండి అంటినట్టుగా ఎంత న్యాచురల్ గా. అండ్ మీరు అక్కడ కూడా ఫ్యామిలీ రెస్టారెంట్ అని రాస్తుంది వెనకాల. నెక్స్ట్ ఇంకొకటి చూస్తే పర్ల్స్ అని ఉంది. చార్మినార్ కూడా కొంచెం దుమ్ము కూడా బట్టి ఉంది. యూ కెన్ జస్ట్ సీ ఒక క్యాండిడ్ ఫోటోగ్రాఫ్. నిజంగా ఇది ఒక గిన్నె కూడా చూడండి ఎంత అల్ట్రా రియలిస్టిక్ వచ్చిందో. సో పిండి కూడా అంటినట్టు కూడా క్రియేట్ చేసింది. సో చాలా అల్ట్రా రియలిస్టిక్ ఇచ్చింది. సో ఇలాంటివి ఎటువంటి అయినా కూడా ఏఐతో క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక చిన్న డిస్క్లైమర్ ఒకటి ఏంటంటే, అందరూ కూడా ఇన్స్టాగ్రామ్ వాడుతున్నారు. చాలా మంది ఇన్స్టాగ్రామ్లో ఏంటంటే సోషల్ మీడియాలో అందరూ కూడా దే స్టార్టెడ్ యూజింగ్ ఇమేజ్ పోస్ట్ చేయడం చేశారు కదా. మ్యూజ్ అని ఇమేజ్ జనరేషన్ మోడల్ వచ్చింది, ఏ మోడల్ వచ్చింది. ఈ మ్యూజ్ అని ఇమేజ్ జనరేషన్ మోడల్ ఏ మోడల్ ఏదైతే ఉందో పబ్లిక్లో ఎవరైతే అకౌంట్స్లో పెట్టుకుని ఉన్నారో, పబ్లిక్లో అందరు ప్రైవేట్ అకౌంట్ కాకుండా కొంతమంది పబ్లిక్లో పెట్టుకుని ఉంటారు. పబ్లిక్లో పెట్టుకుని ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫొటోస్ అన్నీ కూడా ఏఐ వాళ్ళ ఫొటోస్ని స్కాన్ చేసేసుకొని ఇన్స్టాగ్రామ్ లోపలనే వాళ్ళ ఫొటోస్ని వాళ్ళ మోడల్ ట్రైనింగ్కి యూజ్ చేసుకుంటుంది. ఇలా చేయడం వల్ల ఏమైపోతుందంటే, ఇప్పుడు ఈ మేడం ఫోటో వచ్చింది కదా మ్యామ్, ఈ ఫోటోని ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఒక 50-60 ఉమెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళని చూసుకొని మోడల్ ట్రైన్ చేసుకొని ఒక రియలిస్టిక్ క్యారెక్టర్ లాగా క్రియేట్ చేసింది. సో అందరు కూడా ఏంటి అంటే ఇమీడియట్గా ఒక సెట్టింగ్ మార్చుకోవాలి. ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళిపోయి ప్రొఫైల్లోకి వెళ్ళిపోయి సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఒక షేర్ అండ్ రీయూజ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇందులో ఈ పోస్ట్ అండ్ రీల్స్ ఏవైతే ఉన్నాయో ఇది ఆఫ్ చేసి పెట్టుకోవాలి. ఆఫ్ చేసి పెట్టుకుంటే ఏఐ వాళ్ళ సోషల్ మీడియా కాంటెంట్లో, ఇప్పుడు నేను మీ గురించి గూగుల్ చేశాను ఇంతకుముందు, ఐ డ్రీమ్ ఉదయశ్రీ అని చెప్పి గూగుల్ చేశాను, ఇమేజెస్లోకి వెళ్ళాను. ఫస్ట్ ఏంటి, ఇక్కడ మీరు సోషల్ మీడియాలో పెట్టిన ఇమేజ్ అన్ని కూడా స్క్రాల్ చేసి పెట్టేసుకుంది. సోషల్ మీడియాలో ఫేస్బుక్లో పెట్టిన ఇమేజ్ అన్ని కూడా వచ్చాయి. ఇవన్నీ కూడా దాని నుంచే డైరెక్ట్ ఇమేజ్ తీసుకుంది. కొన్ని యూట్యూబ్ థంబ్నెయిల్ నుంచి కూడా ఇమేజ్ తీసుకుంది. ఇప్పుడు ఏంటంటే ఇవి కొన్ని వచ్చాయి కదా, కొన్ని ఎందుకు వచ్చాయి, అది ఆల్రెడీ పబ్లిక్లో ఉంది కాబట్టి కొన్ని క్రాల్ చేసుకున్నాయి కాబట్టి వచ్చాయి. ఇప్పుడు మనకి ఫ్యూచర్లో ఇప్పుడు ఈరోజు లేటెస్ట్ అప్డేట్తో ఏమవుతుందంటే, ఆ ఏఐ ఇంజన్ లోపల మెటా ఏఐ అని చెప్పి ఒక ఫీచర్ ఉంటుంది ప్రతి దాంట్లో. వాట్సాప్లో ఉంటుంది, ఫేస్బుక్లో ఉంటుంది, ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది.
దాంట్లో ఆ ఫీచర్ ఏంటి అంటే మన దాంట్లో ఉన్న ఫొటోస్ అన్ని స్కాన్ చేసుకొని రేపు పొద్దున ఎవరైనా ఏదైనా ఫేషియల్ లాగా క్రియేట్ చేయమన్నప్పుడు మన ఫోటో కూడా యూజ్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే కాబట్టి ఇమీడియట్గా వీళ్ళు ఈ ఆప్షన్ని ఆఫ్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఓకే షేరింగ్ అండ్ రియూజ్ దాంట్లో ఆప్షన్ని ఆఫ్ చేసుకుంటే బేసిక్గా ఏమైపోతుందంటే అప్పుడు ఏఐ యూజ్ చేసుకోకుండా ఇది అందరికి సెట్టింగ్స్లో ఉంటుంది, ఇది తీసుకొని ఆఫ్ చేసుకుంటే బెటర్ ఆప్షన్. జనరల్గా ముఖ్యంగా ఏంటంటే ఇది ఉమెన్ ఎవరైతే ఉంటారో, గర్ల్స్ ఎవరైతే ఉంటారో రెగ్యులర్గా ఫోటోస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసే వాళ్ళకి ఇది ఒక డిస్క్లైమర్ లాగా చెప్పుకోవచ్చు. మిస్యూజ్ కూడా చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి కదా ఒకవేళ. ట్రూ. ఇప్పుడు ఈ ఫోటోలో మనం ఏదైనా మార్చాలి అని అనుకుంటే ఏదైనా మార్చవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ దోసాని మనం మార్చేసి చేంజ్ దోసా టు పిజ్జా, సో ఆ పర్టికులర్ ఇమేజ్ని మనం మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ క్రియేట్ చేసిందే మనకు అల్ట్రా రియలిస్టిక్ ఇమేజ్. అది కాకుండా ఇంకా మనం ఏమైనా చేంజ్ చేయాలన్నా మనం ఒక ఫోటో షాప్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఒక ఫోటో ఎడిటర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, కొత్తగా క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, ఎవ్రీథింగ్ చేస్తుంది. సో ఇలానే యూజ్ కేసులో చూసుకుంటే మనకి యూట్యూబ్ థంబ్నెయిల్స్ ఉన్నాయి, యూట్యూబ్ థంబ్నెయిల్స్ క్రియేట్ చేసుకోవచ్చు, తెలుగులో క్రియేట్ చేసిస్తుంది. ఏదైనా అడ్వర్టైజ్మెంట్ పోస్టర్స్ కావాలి, ఎన్ని విధాల అడ్వర్టైజ్మెంట్ పోస్టర్స్ కావాలంటే అన్ని విధాల అడ్వర్టైజ్మెంట్ పోస్టర్స్ క్రియేట్ చేస్తుంది. సిజిఐ యాడ్స్ అంటాం, కంప్యూటర్ జనరేటెడ్ ఇమాజినరీ యాడ్ చేసిస్తుంది. గొరిల్లా మార్కెటింగ్ అడ్వర్టైజ్మెంట్స్ అంటాం, అలాంటివి చేసిస్తుంది. ఇప్పుడు చూడండి పిజ్జా తయారు చేసి ఇస్తుంది, సేమ్ అదే పర్సన్ అన్ని మార్చేసింది పిజ్జాకి. సో ముందు దోశ బండి ఇలా ఉండే, ఇప్పుడు పిజ్జా బండి ఇలా అయింది. సో దోశకి కొంచెం ఏంటి అంటే కలర్ డల్ ఉంది, పిజ్జాకి ఏంటంటే లైటింగ్ పెంచింది. యూ కెన్ జస్ట్ సీ పిజ్జా చేస్తున్నప్పుడు మార్నింగ్ అయింది, ఇది కొంచెం ఈవినింగ్ అయింది. సో ఇలాంటి సేమ్ పర్సన్ ఇట్ ఈస్ లైక్ జస్ట్ కలర్ మారిపోయింది అంతే. అంటే ఇంత ఈజియెస్ట్ ఆఫ్ ది ఈజియెస్ట్ థింగ్ లాగా నిజంగా ఆమె దోశ చేసినా కూడా మనం పిజ్జా చేస్తుందని అబద్ధం చెప్పినా కూడా ఇది బేసికలీ సైబర్ క్రైమ్లో కానివ్వండి, పోలీస్ దాంట్లో కూడా ఇట్ విల్ బి ఎ హ్యూజ్ ప్రాబ్లం. సో పోలీస్ ఐడెంటిఫై చేయడంలో చాలా డిఫికల్ట్. ఇప్పుడు ఇతనే దొంగ అని చెప్తాము, ఇతని ఫోటో తీసుకొని ఇస్తాము, ఇతని ఫోటో తీసుకొని ఇస్తే ఇట్ విల్ నాట్ బి ఏబుల్ టు డూ. అండ్ ఎంత అడ్వాన్స్డ్ మోడల్ అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న యూస్ కేస్ చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫోటోనే తీసుకుంటున్నాను. ఓకే, మీ ఫోటో ఇది తీసుకొని, సో ఇప్పుడు నేను చాట్ జీపీటీలోకి వెళ్ళాను, మీ ఫోటోని పేస్ట్ చేశాను. ఫోటోని పేస్ట్ చేసి గివ్ మీ సైడ్ వ్యూ ఆఫ్ ద పర్సన్. సో బేసిక్గా ఏమని అడిగాను అంటే మీది ఫ్రంట్ వ్యూ నుంచి ఉంది కదా, మీరు సైడ్ వ్యూ నుంచి ఎలా కనిపిస్తారు అనే విషయము కూడా అది జనరేట్ చేసుకొని ఇస్తుంది అంటే మీరు యూ క్యాన్ జస్ట్ ఇమాజిన్. ఎప్పుడైనా ఎవరిదైనా ఫోటో హాఫ్ దొరికినా కూడా ఫ్రంట్ ఎలా ఉంటాడని చెప్పి కూడా మనం గెస్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా ట్రైనింగ్ ఆఫ్ ది ఏఐ మోడల్ తో అవుతుంది. ఓకే, అంటే దీనికి ఎట్లాంటి ఇప్పుడు మీరు చేస్తున్న దానికి ఏం టూల్ మీరు యూజ్ చేసింది? ఇది ఇప్పుడు నేను యూజ్ చేసిన చాలా సింపుల్ చాట్ జీపీటీ. సో ఇప్పుడు వాళ్ళకి చాట్ జీపీటీ యూజ్ చేస్తున్నాను ఇది. సో ఇప్పుడు వాళ్ళకి ఏంటి అంటే అన్ని టూల్స్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు, ఒక్క టూల్ని ది బెస్ట్ యూజ్ చేసినా కూడా ఇట్ వర్క్స్ ఇన్ ఏ గుడ్ వే. సో యూ కెన్ జస్ట్ సీ అదే డ్రెస్, ఇది మనం అప్లోడ్ చేసిన ఒరిజినల్ పిక్చర్, ఇది మనకు జనరేట్ చేసి ఇచ్చిన సైడ్ వ్యూ విత్ పోస్చర్ చూడండి, మైక్ చూడండి, ఇయర్ రింగ్స్ చూడండి, వెనకాల బ్యాక్గ్రౌండ్ చూడండి. సో ఇప్పుడు మనం అప్లోడ్ చేసిన దానికి సిమిలర్గా మనకు మొత్తం క్రియేట్ చేసింది చూడండి. వైట్ కలర్, చేతిలో పట్టుకొని ఉన్నారు, ఇలా సైడ్ వ్యూ ఆల్మోస్ట్ 90% సిమిలర్గా ఇచ్చేస్తుంది. యూ కెన్ జస్ట్ సీ 90% సిమిలర్గా. అండ్ ఈ ఇమేజ్ని ఎన్హాన్స్ చేసి ఇవ్వడానికి, ఇమేజ్ని క్లారిటీ పెంచడానికి, బ్లర్ అయిపోయింది ఫోటో, ఇక్కడ మీరు చూస్తే బ్లర్ అయిపోయి లేదు, ఫుల్ హై రెజల్యూషన్ క్లారిటీగా ఉంది చూడండి. నేను జూమింగ్ చేస్తున్నాను, ఫుల్ హై రెజల్యూషన్ క్లారిటీగా ఉంది. బ్యాక్ సైడ్ వ్యూ కావాలన్నా బ్యాక్ కెమెరా వ్యూ కూడా ఇస్తుంది, లేదు నాకు ఒక డ్రోన్ షాట్ కావాలన్నా డ్రోన్ షాట్ ఇస్తుంది. సో అలా వీడియో కావాలంటే వీడియో ఇస్తుంది. ఒక డ్రోన్ ఆపరేటర్ దగ్గర కాకుండా కూడా ఒక పిఓవి షాట్ అని అంటాం, ఈగల్ ఐ వ్యూ అని అంటాం. ఆ ఈగల్ ఐ వ్యూ కానీ డ్రోన్ షాట్స్ కానివ్వండి, ఎటువంటి మంచి పోస్టర్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక బిజినెస్కి ఏదైనా ఒక ప్రోడక్ట్ తీసుకుంటాను, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ప్రోడక్ట్ చెప్పండి, ఎనీ ప్రోడక్ట్, యూ కెన్ టెల్ ఎనీ ప్రోడక్ట్. ఓకే, ఒక పికిల్ అన్నా ఏదైనా ఎనీ ప్రోడక్ట్ యూ కెన్ జస్ట్ టెల్ మీ. ఓకే, ఫేస్ క్రీమ్ ఏమైనా? ఫేస్ క్రీమ్. ఓకే, ఫేస్ క్రీమ్కి ఒక మంచి యాడ్ కాన్సెప్ట్ చెప్పండి. సో ఇప్పుడు ఏదైనా ఒక ఫేస్ క్రీమ్ తీసుకుంటున్నా, ఓకే, ఈ ఫేస్ క్రీమ్ తీసుకుంటున్నాను అంటే బిఫోర్ ఆఫ్టర్ ఎక్కువగా చెప్తూ ఉంటారు కదా, బిఫోర్ ఆఫ్టర్. ఓకే, సో ఇప్పుడు బిఫోర్ అండ్ ఆఫ్టర్. సో ఇప్పుడు నేను దీన్ని తెలుగులోనే మాట్లాడుతున్నాను చూడండి. సో చాట్ జీపీటీ నేను ఒక ప్రోడక్ట్ ఫోటో అప్లోడ్ చేయడం జరిగింది.
ఈ ప్రోడక్ట్ ఫోటోకి నాకు ఒక మోడల్ని తీసుకో, ఒక 28 years ఓల్డ్ ఇండియన్ మోడల్ కావాలి నాకు, ఇండియన్ ఫీమేల్ మోడల్. ఈ ఫీమేల్ మోడల్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ యూజింగ్ దిస్ ప్రోడక్ట్ లాగా నాకు ఒక సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకోవడానికి ఒక మంచి ప్రమోషనల్ పోస్టర్ ఇంక్లూడ్ CTA ఆల్సో చాలా బాగుండే విధంగా ఒక వరల్డ్ క్లాస్ UI/UX డిజైనర్ లేదంటే గ్రాఫిక్ డిజైనర్ లాగా నాకు యాక్ట్ చేసి నాకు ఒక మంచి పోస్టర్ క్రియేట్ చేసి. సో ఇప్పుడు నాకు ఒక ఎక్సలెంట్ సోషల్ మీడియా పోస్టర్ అనేది మనకు క్రియేట్ చేసి ఇస్తుంది. యూ కెన్ జస్ట్ సీ ఇన్ జస్ట్ మినిట్స్ ఆఫ్ టైం. సోషల్ మీడియాలో మన ప్రోడక్ట్ని డిఫరెంట్గా ప్రమోట్ చేసుకోవడానికి, డిఫరెంట్గా ప్రజెంట్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. ఎవ్రీడే కొత్త ఇన్స్పిరేషన్ లాగా క్రియేట్ చేసుకోవడానికి కూడా వీ కెన్ జస్ట్ యూస్. ఇది ఇప్పుడు ఇమేజ్ కదా, ఇమేజ్. ఒకవేళ వీడియో కావాలి అంటే వీడియో కూడా చేయొచ్చు, వీడియో కూడా చూపిస్తాను. వీడియో గూగుల్ వాళ్ళ ఫ్లో అనేది అమేజింగ్ టూల్. ఇది ఆమ్ని అని కొత్త రీసెంట్గా మోడల్గా క్రియేట్ చేశారు. మన అవతార్తో కూడా క్రియేట్ చేయొచ్చు, ఎటువంటి వీడియోస్ అయినా క్రియేట్ చేయొచ్చు. ఎటువంటి థింగ్ మీరు మైండ్లో అనుకోండి, ఏది కావాలంటే అది క్రియేట్ చేయొచ్చు. ఒక యాడ్ కూడా క్రియేట్ చేద్దాం మనము లైవ్లో, వీ విల్ షో దట్ యాడ్. సో ఇటువంటి యాడ్స్ తయారు చేసి మినిమం 5,000 10,000 రూపీస్ దే ఆర్ మేకింగ్. లాట్ ఆఫ్ పీపుల్, ప్రతి ఒక్కరికి జ్యువెలరీ యాడ్స్ కావాలి, లేదంటే షాపింగ్ మాల్స్కి యాడ్స్ కావాలి, ఎనీ అనౌన్స్మెంట్ ఉంది యాడ్స్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరుతోనే ఒక జర్నలిస్ట్ మీరు, మీకే ఒక లోగో టీజర్ చేస్తాను, యాంకర్ ఉదయశ్రీ అని చెప్పి లోగో టీజర్ చేస్తాను. విల్ సీ దట్ లోగో రీఫిల్ ఎఫెక్ట్. దానికి ఏంటి అంటే ముందు మనం సాఫ్ట్వేర్స్, బ్లెండర్, VFX, హై ఎండ్ సిస్టమ్స్, యానిమేషన్స్ ఇలాంటివన్నీ అవసరం ఉంటుండే. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే జస్ట్ మనం మాట్లాడి మన లోగో ఎట్లా కావాలి ఏంటి అని కాన్సెప్ట్ దాన్నే అడిగి ఆ కాన్సెప్ట్ని ఎగ్జిక్యూట్ చేసే విధంగా చేయొచ్చు. సో ఇప్పుడు బిఫోర్ ఆఫ్టర్ లాగా చూడండి, మామాఎర్త్ మనం ప్రోడక్ట్ అప్లోడ్ చేసాము. బిఫోర్ ఆఫ్టర్ వాట్ యూ విల్ లవ్ ఇట్, గ్రో కాన్ఫిడెంట్లీ, ప్రోడక్ట్ యొక్క ఫోటో, లోగో, ఎవ్రీథింగ్ చేసేసి హార్డ్లీ లెస్ దాన్ ఏ మినిట్లో మనకు ఒక పోస్టర్ తయారు ఇచ్చింది. అన్లాక్ న్యాచురల్ గ్లో ఎవ్రీడే, బిఫోర్ ఆఫ్టర్, గ్రో న్యాచురల్లీ, గ్లో కాన్ఫిడెంట్లీ. అమెజాన్, ఫ్లిప్కార్ట్, మామాఎర్త్ లోగోస్ కూడా అన్ని పెట్టేసుకుంది. మనం జస్ట్ అప్లోడ్ చేసింది ప్రోడక్ట్ ఫోటో, మనం మాట్లాడిచ్చింది తెలుగులో ప్రాంప్ట్ కదా, తెలుగులో ప్రాంప్ట్ ఇచ్చాము. ప్రాంప్టింగ్ కూడా అవసరం లేదు. సో తెలుగులోనే మాట్లాడాను, నేను చెప్పాను, చూపించాను, ఇలా చేసి ఇచ్చింది. సో దిస్ ఇస్ దట్ అల్టిమేట్ అని చెప్పుకోవచ్చు. ఆ మాట్లాడేటప్పుడు కొన్ని పదాలు ఏదైతే ఉన్నాయో ఆ రోల్ యాక్ట్ చేయడం, ఇవన్నీ కూడా మనం మాస్టర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అవి నేర్చుకుంటే ఈజీగా చేసేయచ్చు. ఇట్లాంటి టూల్స్ నేర్చుకోవడం ఎంత టైం పడుతుందండి? ఇది హార్డ్లీ ఒక 21 daysలో మనది ఒక ప్రోగ్రామ్ ఉంది. వి డూ దిస్ ప్రోగ్రామ్ కాల్ తెలుగు AI బూట్ క్యాంప్. 21 daysలో వి టీచ్ దెమ్ 100 AI టూల్స్. తర్వాత ఎవ్రీ సండే 2 hours క్లాస్, టోటల్ 85 days క్లాస్ ఉంటుంది. 85 days లైవ్ క్లాసెస్, 1 year పాటు యాక్సెస్తోని, లైఫ్ టైం యాక్సెస్తోని ఇచ్చేస్తాం. మొబైల్ యాప్లో నేర్చుకుంటారు. డైలీ మార్నింగ్ 6 o'clock to 7:30 ఒక బ్యాచ్ ఉంటుంది, ఈవినింగ్ 7:30 to 9 ఒక బ్యాచ్ ఉంటుంది. చాలామంది ఆల్రెడీ నేర్చుకుంటున్నారు. కంపెనీ CEOs నేర్చుకుంటున్నారు, హౌస్ వైఫ్స్ కెరియర్ రీస్టార్ట్ చేస్తున్నారు, స్టూడెంట్స్ నేర్చుకుంటున్నారు. స్టూడెంట్స్ ఆర్ డూయింగ్ అమేజింగ్ జాబ్ అనుకోవచ్చు. వెబ్సైట్స్ నేర్చుకుంటున్నారు. ఇందులో చాలా థింగ్స్ నేర్పిస్తాం మనం. ఏఐతో వెబ్సైట్ చేయడం, ఏఐతో డిజైనింగ్ చేయడం, ఏఐతో డబ్బులు ఎలా సంపాదించుకోవడం, ఇలాంటి ఎన్నో మార్గాలు. ఇక్కడ 2 విధాలు ఉంటాయి. ఒకటి డబ్బులు సేవ్ చేసుకోవచ్చు, ఇంకోటి డబ్బులు సంపాదించుకోవచ్చు వేరే వాళ్ళకి ఆఫర్ చేసి. ఇలాంటి ఎన్నో విషయాలు మనం నేర్పిస్తూ ఉంటాం. మనం అంటే వాళ్ళకి ఏం కావాలి, ఎలాంటి టూల్ నేర్చుకోవాలనేది మీరే ఇస్తారా సజెషన్? నేను నేర్పిస్తాను. ఆ 21 daysలో 100 AI టూల్స్ నేర్పిస్తాను. వాళ్ళకి అంటే వాళ్ళ కెరీర్ ఒకవేళ ఏదైనా జాబ్ లో వాళ్ళకి బేసిక్ గా బిజినెస్ కి సంబంధించిన 100 టూల్స్ నేర్పిస్తాము. వాళ్ళే అందులో నుంచి ది బెస్ట్ వాళ్ళకి ఏం అవసరం ఉందో వాళ్ళు చూస్ చేసుకునే విధంగా అది కూడా మేమే చెప్తాం. చెప్పిన తర్వాత వాళ్ళు దానిపైన మాస్టర్ అయిపోతారు. ఆటోమేటిక్గా దిల్ మేక్ మనీ అవుట్ ఆఫ్ ఇట్. ఎందుకంటే ఇప్పుడు డిమాండ్ ఇట్లాంటివి ఉన్నాయని చెప్పి చాలా తక్కువ మంది తెలుసు. కాబట్టి ఇప్పుడు నేను ఫ్లోలోకి వెళ్ళి ఒక చిన్న యాడ్ చేద్దాము, ఎనీ వేరే కాన్సెప్ట్ చేద్దాము. దానికన్నా ముందు ఒక టెక్నాలజీ ఇంకొక అడ్వాన్స్మెంట్స్కి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది లైవ్ అవతార్ అని చెప్పి ఒక చిన్న టూల్ వచ్చింది, లాస్ట్ 1 week అవుతుంది మార్కెట్లోకి వచ్చి. ఈ టూల్ ఏంటి అంటే మనకి ఇప్పుడు ఫ్యూచర్లో జనరల్గా ఫస్ట్ ఎవల్యూషన్ ఏమొచ్చింది, మనకి వచ్చినప్పుడు ఏమైపోయింది అంటే ఫస్ట్ స్టార్టింగ్లో మనకి చాట్ బాట్స్ వచ్చిన వల్ల సపోర్ట్ సిస్టమ్ అనేది మొత్తం మారిపోయింది. అంటే ఒక 10,000 చాట్స్, ఒక రోబోట్, చిన్న రోబోట్ 10,000 మంది చేసే చాట్స్ అన్ని, ఒక 600-700 మంది బ్యాక్ ఎండ్ సపోర్ట్ టీమ్ చేసే వర్క్ అంతా కూడా చిన్న చాట్ బాట్ సాల్వ్డ్ ఇట్. ఇన్ ద సేమ్ వే ఇప్పుడు ఏమైపోయిందంటే ఇప్పుడు వీడియో AI అవతార్స్ వచ్చాయి. సో ఇప్పుడు ఎనీ అవతార్ మనకి ఇప్పుడు స్క్రీన్లో చూడండి, మీకు నచ్చిన ఏదో ఒక మోడల్ని సెలెక్ట్ చేసుకొని, ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఏంటంటే ఫారెన్ మోడల్స్ ఉన్నారు, వీళ్ళందరూ మోడల్స్, వీళ్ళని సెలెక్ట్ చేసుకొని, సో ఇప్పుడు మ్యారీని రెడ్ సూట్ అని ఉంది, తినతోని మనం మాట్లాడవచ్చు. మాట్లాడి నాకు ఏ డౌట్ ఉన్నా అడగవచ్చు, అది చెప్తుంది. లైవ్గా నేను చూపిస్తాను. ఇప్పుడు ఇది హిందీలో ఉంది. సో సెలెక్ట్ వాయిస్ ఏజెంట్ నేను సెలెక్ట్ చేస్తున్నాను. చాట్ నౌ లైవ్ ఎక్స్పీరియన్స్కి కనెక్ట్ అవుతుంది.
ఫ్రీగా ఒక 2 minutes or 3 minutes వస్తుంది. నేను ఇప్పుడు మాట్లాడవచ్చు. नमस्ते, आपके व्यवसाय में अभी क्या हो रहा है और आप आज किस विशेष चुनौती या लक्ष्य का सामना करना चाहते हैं? సో ఇది నేను మెయిల్ వాయిస్ పెట్టుకున్నాను ఆల్రెడీ. సో ఇప్పుడు వాయిస్ ఏజెంట్లోకి వెళ్ళి ఒక కొత్త వాయిస్ ఏజెంట్ క్రియేట్ చేస్తున్నాను. ఎవరైనా Build from- సెలబ్రిటీ వాయిస్ కావాలి అంటే అట్లా కూడా చేస్తుందా? లేదు, సెలబ్రిటీ వాయిస్కి కొన్ని కైండ్ ఆఫ్ ఏంటి అంటే ఇప్పుడు అప్లికేషన్స్ వచ్చాయి. Okay. యాక్చువల్లీ తెలుగు వచ్చిందో చూస్తాను, తమిళ్ వచ్చింది, హిందీ వచ్చింది, ఇంగ్లీష్ వచ్చింది. సో ఇప్పుడు ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఈజీ ఉంటుంది మనకి కాబట్టి ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకొని ఏ రిక్రూటర్ ఆర్ బిజినెస్ కోచ్ రిక్రూట్మెంట్ లాగా క్లిక్ చేస్తున్నాను. వాయిస్ కావాలంటే వాయిస్ కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను అన్టైటిల్డ్ వాయిస్ ఏజెంట్ ఇలా ఒకటి క్రియేట్ చేసుకున్నాను. దీనికి ఒక నేమ్ ఇస్తాను. లైవ్ అవతార్కి వెళ్ళిపోతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్సన్తోని మనం మాట్లాడాలి అనుకుందాం. లైవ్ చాట్. Hey there, I'm Silas from Live Avatar. Great to meet you. I just want to chat a bit about your background and see what you're excited to work on lately. So before that I want to learn a language. Can you please help me in learning that language? Haha, I'd love to, but let's stay on your interview for now. What's your current role or most recent project? సో ఇది నేను ఇంటర్వ్యూ వాయిస్ ఏజెంట్ లాగా సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి ఇట్ ఈస్ టేకింగ్ ఇన్ ద ఇంటర్వ్యూ స్టైల్. సో వాట్ ఈస్ ద జాబ్ రోల్ దట్ యు ఆర్ డూయింగ్ or hiring for? Can you please tell me about the role that you are hiring for? Sure, we're hiring for engineering roles focused on real-time AI products like interactive avatars and streaming APIs. What kind of engineering work do you enjoy most? So I enjoy most on creating agents, creating APIs, creating custom development softwares. I also would love to train models on AI, different things. Will I be suitable for this role that you are hiring for? Yeah, your interest in creating APIs and training AI models sounds like a great fit. Can you tell me which technologies you're strongest in right now? సో ఇక్కడ చూస్తే యూ కెన్ జస్ట్ సీ లైవ్గా నేను మాట్లాడుతున్నాను. నేను ఏదైతే మాట్లాడుతున్నప్పుడు ఆటోమేటిక్గా చెప్తుంది. సో ఇలాంటి లైవ్ అవతార్స్ డైరెక్ట్ విత్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఎవ్రీథింగ్ కూడా అవును. ఫ్యూచర్లో రాబోతున్నాయి, ఆల్రెడీ వచ్చేసాయి మార్కెట్లోకి. సో లైవ్గా అంటే వీడియో కాల్ చాట్. సో ఇప్పుడు చూడండి కొన్ని యాప్స్ ఉంటాయి లైక్ ఆస్ట్రోటాక్, ఇలాంటివన్నిట్లలో ఈ లైవ్ ఏఐ అవతార్స్ వచ్చేసి ఒకసారి అవతార్ని ట్రైన్ చేస్తారు. వెనకాల వాయిస్ బేస్ అంతా కూడా ఏఐ ఉంటుంది. ఏఐ మాట్లాడుతుంటుంది, వాయిస్ చేంజ్ చేసుకోవచ్చు, ఈ పర్సన్ని కూడా చేంజ్ చేయొచ్చు. ఓకే. సో ఇలా మోడల్స్ ఆల్రెడీ మార్కెట్లో వస్తున్నాయి. సో ఫ్లోలోకి వెళ్ళి ఒక చిన్న యాడ్ ఒకటి క్రియేట్ చేద్దాం. ఒక 10 seconds మీది లోగో రివీల్ చేద్దాం. లోగో రివీల్ ఎఫెక్ట్ చేద్దాము. తర్వాత నెక్స్ట్ వీడియోస్లో మనం ఏంటంటే కంటిన్యూస్గా యాడ్ ఫిల్మ్ మేకింగ్ ఇవన్నీ ఎలా చేయాలో నేర్పిద్దాం. సో ఇప్పుడు నేను చాట్‌జీపీటీకి వెళ్తున్నాను. సో ఐ డ్రీమ్లో ఒక యాంకర్ ఉన్నారు, ఉదయశ్రీ. షీ ఈజ్ అ జర్నలిస్ట్. సో నాకు ఉదయశ్రీ అని చెప్పేసి ఒక లోగోకి రివీల్ ఎఫెక్ట్ కావాలి. ఫస్ట్ ఆ లోగో ఆటోమేటిక్గా క్రియేట్ చేసే విధంగా నాకు ఒక ప్రాంప్ట్ రాసివు. లోగో అండ్ ఆ లోగో నేమ్ రివీల్ ఎఫెక్ట్, మంచి అడ్వాన్స్డ్ విఎఫ్ఎక్స్ యానిమేషన్స్ యూజ్ చేసి మంచి ఒక లోగో రివీల్ ఎఫెక్ట్ కావాలి నాకు. నేను వియో 3.1తోని ఈ వీడియో అనేది చేస్తున్నాను. సో నాకు ఒక ప్రాంప్ట్ రాసిమని అడుగుతున్నాను. జస్ట్ ఉదయశ్రీ 3.1 ఏంటి మోడల్, అది ఓకే. UDAYASRRE. ఓకే. ఓకే, గివ్ మీ ప్రాంప్ట్ అని అడుగుతున్నాను జస్ట్. సో చాట్‌జీపీటీ ఈజ్ వెరీ గుడ్ ఎట్ రైటింగ్ ప్రాంప్ట్స్. క్లాడ్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ ఎట్ ప్రాంప్ట్స్. సో ఉదయశ్రీ లోగో రివీల్ సినిమా స్టైల్లో విఎఫ్ఎక్స్గా ఎలా ఉండాలి ఏంటి 4K మొత్తం ప్రాంప్ట్ ఇచ్చేసింది. నేను ఆ ఫ్లోలోకి వెళ్ళిపోయాను. ఫ్లోలోకి వెళ్ళిపోయిన తర్వాత జస్ట్ ఇక్కడ నేను ఈ ప్రాంప్ట్ని పేస్ట్ చేస్తున్నాను. ఇంగ్రీడియంట్స్ వియో 3.1 లైట్, యా జస్ట్ క్రియేట్. లెస్ దాన్ ఒక 1 minute or 1.5 minute వీ విల్ హ్యావ్ అవర్ విఎఫ్ఎక్స్ లైక్ మంచి యూట్యూబ్ ఛానల్లో ఇంట్రో లాగా మ్యూజిక్ లాగా ఇట్లా ప్లే చేస్తారు కదా, నేమ్ లాగా వచ్చినట్టు అలా మనకి ఇప్పుడు ఉదయశ్రీ అని చెప్పి క్రియేట్ అయి వస్తుంది. చూద్దాం. సో యూ కెన్ జస్ట్ సీ ఇట్ ఈస్ క్రియేటింగ్. 10% అయిపోయింది, స్టార్ట్ అయింది ఇప్పుడే. లెస్ దాన్ ఒక 1 minute మనకి ఆటోమేటిక్గా వీడియో రెడీ అయిపోతుంది విత్ మంచి సౌండ్ ఎఫెక్ట్ కూడా వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఇదే జనరల్గా ఏంటంటే ముందు మనకు అడోబ్ ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అండ్ సాఫ్ట్వేర్స్ ఉండేవి. అందులో మనం రెండర్ చేసి ఇవన్నీ చేయాలి అంటే మినిమం ఒక 30 minutes 40 minutes అన్న టైం పట్టేది. మళ్ళీ నచ్చలేదు అంటే మళ్ళీ స్టార్టింగ్ నుంచి చేసుకోవాల్సి వచ్చేది. సో కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే వెరీ ఫాస్ట్ అయిపోయింది. ఇప్పుడు దీనికి అసలు కోడింగ్ అవసరం లేదు, టెక్నాలజీ అవసరం లేదు, క్లారిటీ ఉంటే చాలు. మనం ఏం చేస్తున్నాం, ఏది చేద్దాం అనుకుంటున్నాం,
దాన్ని ఏమంటారు, ఎలా దాన్ని మనం అడగాలి, ఎలా మనం దాన్ని ప్రాంప్ట్ ఇవ్వాలి, ఆటోమేటిక్గా రెడీ అయిపోయింది వీడియో. ఫ్యూచర్లో కొంచెం మన దగ్గర ఒక స్టోరీ ఉంటే ఒక సినిమా కూడా మొత్తం ఆల్రెడీ చేస్తున్నారు. ఈ ఒక్క టూల్తోనే మనం సినిమా కూడా చేయొచ్చు. యూ కెన్ జస్ట్ సీ. సో ఇలా ఒక చిన్న రివీల్ ఎఫెక్ట్ లాగా చేసేసింది. ఒక లోగో అండ్ ఒక రివీల్ ఎఫెక్ట్. లేదు నేను క్లియర్గా ఏంటి అంటే ఒక జర్నలిస్ట్, దట్ ఈస్ ఫర్ ఎ జర్నలిస్ట్. ఓకే, స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా అర్థం చేసుకుంటుంది. ఓకే, గివ్ మీ ఇన్ బ్లూ కలర్లో కావాలి, దట్ ఈస్ ఫర్ ఎ జర్నలిస్ట్. కొత్త వీడియో చేస్తున్నాను నేను ఇప్పుడు. సినిమాటిక్ యాడ్స్ అయినా, ఎనీ వీడియో కాంటెంట్, మూవీ లెవెల్ వీడియో కాంటెంట్ అయినా, ఎనీథింగ్ వీ క్యాన్ జస్ట్ డూ విత్ దిస్ పర్టికులర్ టూల్. ఇదే కాకుండా ఇంకా చాలా అడ్వాన్స్ టూల్స్ ఉన్నాయి ఏలో. ఇప్పుడు అదే దీంట్లో మెయిన్గా ఈ ఇంజనీర్స్ అంటే ఈ టూల్స్ బాగా వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉన్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళు ఎలాంటి టూల్స్ నేర్చుకుంటున్నారు వాళ్ళ ఫీల్డ్లో? సో వాళ్ళ ఫీల్డ్లో మేజర్గా కోడింగ్ రిలేటెడ్ టూల్స్ బాగా నేర్చుకుంటున్నారు. కర్సర్ అని ఒక టూల్ ఉంది, లవబుల్ అని ఒక టూల్ ఉంది. అవి కూడా మీరు నేర్పిస్తారా? గూగుల్ యాంటీగ్రావిటీ. అవి నేను ఈ తెలుగు ఏ బూట్ క్యాంప్ కోర్స్లో దానిపైన ఎక్కువ ఫోకస్ చేయను. ఓన్లీ ఏంటంటే ఏఐని యూజ్ చేసి వెబ్సైట్స్, కస్టమ్ యాప్ డెవలప్మెంట్ రెండే నేర్పిస్తాను. బోల్ట్ నేర్పిస్తాను, లవబుల్ నేర్పిస్తాను. మిగతా ఈ కర్సర్ ఇవన్నీ ఏంటంటే కొంచెం టెక్నికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉండాలన్నమాట. సో ఇప్పుడు ఒక హౌస్ వైఫ్కి టూ మచ్ టెక్నికల్ ఆల్సో షీల్ నాట్ అండర్స్టాండ్ ఎనీథింగ్. తనకు కావాల్సిన ఒక వెబ్సైట్ చేయడము, చిన్న సాఫ్ట్వేర్ చేయడము మనం నేర్పిస్తాం. యా, ఓకే. ఇప్పుడు ప్రెసెంట్ మీ దగ్గర ఎక్కువగా అంటే ఏ ఫీల్డ్ వాళ్ళు ఎక్కువగా మీ దగ్గరకు వస్తున్నారు? మేజర్గా హౌస్ వైఫ్ చాలా ఎక్కువ మంది ఉన్నారు. మంచి రిజల్ట్స్ కూడా వాళ్ళకి ఎక్కువ వస్తున్నాయి. అంటే దేనిపైన ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు హౌస్ వైఫ్స్? ఎలాంటి కెరియర్ రీస్టార్ట్ చేసుకొని వాళ్ళకి ఒక మంచి ఆపర్చునిటీ, టు ప్రూవ్ సంథింగ్. సో ఇప్పుడు వాళ్ళు బిజినెస్ చేస్తూ ఉంటారు ఆల్రెడీ. ప్రతి బిజినెస్కి కూడా మార్కెటింగ్ అవసరం. ఆ బిజినెస్కి సంబంధించిన పోస్టర్స్ వాళ్ళే క్రియేట్ చేసుకుంటారు, క్రియేటివ్ యాడ్స్ వాళ్ళే క్రియేట్ చేసుకుంటారు, వీడియోస్ వాళ్ళే క్రియేట్ చేసుకుంటారు. సో ఇలాంటి అన్నీ కూడా వాళ్ళే క్రియేట్ చేసుకుంటూ, లేదు ఇవి నేర్చుకొని వేరే వాళ్ళకి నేర్పిస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు, వేరే వాళ్ళకి సర్వీస్ ఇస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. ఎందుకంటే ఏఐ గురించి చాలా మందికి తెలియదు, ఎలాంటి పాసిబుల్ ఉన్నాయని కూడా తెలియదు. చాలా మంది రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో ఆ రిక్వైర్మెంట్ని తీసుకొని మనం ప్రాపర్గా వర్క్ చేసి ఇచ్చినట్టయితే ఈజీ. సో ఇప్పుడు ఆన్లైన్లో ఇంకొకటి కొన్ని ట్రెండింగ్ ఏమవుతున్నాయంటే చిన్న బాబు ఆర్ పాప అండ్ హనుమాన్ వీడియోస్ ట్రెండ్ అవుతున్నాయి, గణేష్ వీడియోస్ ట్రెండ్ అవుతున్నాయి, 3D పిక్సార్ స్టైల్ వీడియోస్ అంటాం అవి. సో ఇప్పుడు నేను అది అడుగుతున్నాను. చిన్నది ఏంటి అంటే ఇప్పుడు మన నెక్స్ట్ బ్యాచ్ వచ్చేసి జూలై 20th స్టార్ట్ అవుతుంది. సో దాని గురించి ఒక చిన్న బాబు అడుగుతున్నట్టు ఐ జస్ట్ డూ ఏ వీడియో. సో ChatGPT 3D పిక్సార్ స్టైల్లో నాకు ఒక హనుమాన్ అవతార్ అండ్ ఒక చిన్న బాబు హనుమాన్ దగ్గరకు వచ్చి తెలుగు ఏ బూట్ క్యాంప్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, తెలుగు ఏ బూట్ క్యాంప్ జూలై బ్యాచ్ 20th జూలైలో స్టార్ట్ అవుతుంది, అసలు ఈ తెలుగు ఏ బూట్ క్యాంప్లో ఏం నేర్చుకోవచ్చు అనే విధంగా వాళ్ళిద్దరూ కన్వర్జేషన్ చేస్తున్నట్టు ఒక 2 సీన్స్ క్రియేట్ చేసి ఇవ్వు. అండ్ Scene 1, Scene 2 ఇది నేను గూగుల్ Veo 3.1లో యూజ్ చేస్తున్నాను. సో దానికి సంబంధించిన ప్రాంప్ట్ రాసివ్వు నాకు. సో 3D పిక్సార్ స్టైల్లో నాకు ఒకటి చేసిస్తుంది, ఇంక్లూడింగ్ వాయిస్ ఓవర్ ఇస్తుంది. హనుమాన్ తెలుగు ఈ బూట్ క్యాంప్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, హనుమాన్ ఇదంతా. Scene 1, Scene 2. సో ఇప్పుడు నేను దీన్ని కాపీ చేశాను. సో ఇక్కడికి వెళ్ళి నేను కొత్తది క్రియేట్ చేస్తున్నాను చూడండి. రీల్స్ అంటే రీల్స్ ఏ సైజ్ అంటే ఆ సైజ్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. ప్రతి ఉద్యోగంలో అది బిజినెస్ కావచ్చు లేకపోతే ఎక్కడైనా ఎంప్లాయీ అయినా కావచ్చు, ఎవరికైనా కానీ నేర్చుకోవడానికి టూల్స్ ఉన్నాయా? ఎవరికైనా నేర్చుకోవడానికి టూల్స్ ఉన్నాయి. ఒక మెకానికే ఉన్నాడు అనుకోండి, ఒక బైక్ మెకానిక్, తనకు నేర్చుకోవడానికి ఎలాంటి టూల్స్ ఉన్నాయి? సో తనకి నేర్చుకోవడానికి ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, అన్నీ తెలుసు అని చెప్పి అనుకోలేం. మోడల్స్ అన్నీ అప్డేట్ అవుతూ ఉంటాయి, బైక్స్ అన్ని కొత్త మోడల్స్ వస్తుంటాయి. ఏ ప్రాబ్లమ్కి ఏది యూజ్ చేస్తే బాగుంటుంది అని చెప్పి ఆ ఫోటో అప్లోడ్ చేసి ChatGPT అడిగినా కూడా నేర్పిస్తుంది. తన మైక్ మెకానిక్గా ఆ బిజినెస్ ఇంప్రూవైజ్ చేసుకోవాలి, మార్కెటింగ్ దానిలో చాలా టూల్స్ ఉన్నాయి.
తను వీడియోస్ చేసుకోవచ్చు, తన కాంటెంట్ క్రియేషన్ చేసుకోవచ్చు, తన ఇన్స్టాగ్రామ్లో ప్రమోషన్ చేసుకోవచ్చు, ఇట్లా యూజ్ చేసుకోవచ్చు. అప్స్కిల్లింగ్ చేసుకోవడానికి కూడా చాలా టూల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ తనే ఒక బిల్లింగ్ సాఫ్ట్వేర్ చేసుకుందాం అనుకుంటున్నారు, దేనికి ఎంత అని చెప్పి తనకు ఒక బిల్లింగ్ సాఫ్ట్వేర్ కావాలి, తనే క్రియేట్ చేసుకోవచ్చు. తను బైక్ మెకానిక్ ఈ ప్రోడక్ట్ని ఫోటో అప్లోడ్ చేస్తే దానికి సంబంధించిన ప్రాబ్లం ఏదైతే ఉందో ఆ ప్రాబ్లమ్ని అనలైజ్ చేసి సొల్యూషన్ ఇచ్చే సాఫ్ట్వేర్ కావాలనుకుంటున్నారు, అట్లాంటి సాఫ్ట్వేర్ చేసుకోవచ్చు. రియల్ టైంలో వాళ్ళకి ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లమ్ని ఏదో ఒక టూల్ యూజ్ చేసుకొని దాన్ని సాల్వ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు 3D పిక్చర్ స్టైల్లో హనుమాన్ ఇలా అడుగుతున్నాడు చూడండి, హనుమాన్ని చిన్న బాబు అడుగుతున్నట్టు ఒక వీడియో చేయమనంటే ఒక వీడియో చేసింది. స్వామి, తెలుగు ఏఐ బూట్ క్యాంప్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? బాలక తెలుగు ఏఐ బూట్ క్యాంప్ జూలై బ్యాచ్ జూలై 20వ తేదీన ప్రారంభమవుతుంది. కొత్త ప్రపంచాన్ని నేర్చుకోవడానికి ఇదో కాదు. సో ఇలా సీన్ 1, సీన్ 2, సీన్ 3 ఇలా ఎటువంటిదైనా కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. యానిమేటెడ్ మూవీస్ అయినా 3D యానిమేషన్స్ అయినా ఏదైనా కూడా ఈజీ సింపుల్. నేను ఇప్పుడు ఏం చేశాను, స్టెప్ 1కి వెళ్ళాను, స్టెప్ 2కి వెళ్ళాను, వచ్చేసింది. ఇప్పుడు ఇంటీరియర్ డిజైన్ చేసుకోవాలి, ఒక్కొక్క హౌస్ తీసుకున్నారు, ఇప్పుడు దానికోసం కూడా మనకి టూల్స్ ఇంటీరియర్ డిజైనింగ్కి చాలా ఎక్సలెంట్ యూజ్ అవుతుంది. చాట్ జీపీటీ ఉంది, డిఫరెంట్ టూల్స్, రూమ్ జీపీటీ అని ఒక టూల్ ఉంది, roomgpt.io. ఈ టూల్ ఏం చేస్తుందంటే మనం ఇప్పుడు ఇదే ఇమేజ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఇమేజ్ మనం అప్లోడ్ చేస్తే క్లయింట్కి ఏదేది ఎక్కడెక్కడ పెట్టాలి, ఎక్కడ ఫ్లవర్ వాజ్ పెట్టాలి, ఎక్కడ టీపా రావాలి, ఎక్కడ సోఫా రావాలి, ముందే విజువల్గా ఇమేజ్ క్రియేట్ చేసి ఇచ్చేస్తాం. సో ఇప్పుడు కావాలంటే మనం ఒక వాక్ త్రూ మూవీ కూడా క్రియేట్ చేయొచ్చు. అతను వెళ్ళి అతన్ని అక్కడ సోఫాలో కూర్చున్నట్టు, అతను నిజంగా ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుతున్నట్టు అట్లాంటి వీడియో కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఈజీ ఎక్స్పీరియన్స్ వీడియో కూడా క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు పోలీస్ జాబ్ ఉంది, వాళ్ళకి సంబంధించి ఎట్లాంటి స్క్రూటినీలో పోలీస్ జాబ్ వాళ్ళకి నేను చాలా మంది ట్రైనింగ్ ఇచ్చాను. రీసెంట్గా ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళకి కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. డేటా అనాలిసిస్లో, డేటా మేనేజ్మెంట్లో, డేటాని విజువలైజ్ చేసుకొని చూడడంలో, దాని తర్వాత సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో ఏది బెటర్ ఏది జడ్జ్ చేయడంలో, డీప్ ఫేక్ దాంట్లో వాళ్ళకి ఏఐతోని ఏమేమి పాసిబిలిటీస్ ఉన్నాయని తెలుసుకుంటే ఏమేమి జరగవచ్చు అనే విషయం కూడా తెలుస్తుంది. ఇప్పుడు వాయిస్ క్లోనింగ్ ఆప్షన్ ఉంది, వాయిస్ చేంజర్ ఆప్షన్ కూడా ఉంది. ఈ వాయిస్ చేంజర్ ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వేరే వాళ్ళతో ఫోన్ మాట్లాడాను, మీ 5 సెకండ్ వాయిస్ ఇచ్చేసాను, నేను మాట్లాడిందంతా మీరు మాట్లాడినట్టు వస్తుంది. ఫస్ట్ నాది ఇచ్చేసి తర్వాత మిగతా అంతా మీరు మాట్లాడారు. ఎస్, నేను మాట్లాడిందంతా మీ వాయిస్ లోకి వచ్చేస్తుంది. వాయిస్ చేంజర్ అనే ఫీచర్. వాయిస్ క్లోనింగ్ అని ఉంది. వాయిస్ క్లోనింగ్ ఏంటంటే మీరు ఒక 5 సెకండ్స్ ఇస్తే నేను ఏ స్క్రిప్ట్ ఇస్తానో ఆ స్క్రిప్ట్లో మీ వాయిస్ నేను మాట్లాడించవచ్చు. సో 11labs.io అని ఒక టూల్ ఉంది, సర్వమే అని ఒక టూల్ ఉంది, ఇలాంటి చాలా టూల్స్ ఉన్నాయి మార్కెట్లో. ఇట్స్ లైక్ నేను అదే చెప్పాను కదా, ఏంటంటే లేకపోతే మనం వీ కెన్ క్రియేట్ ఎ టూల్ ఆల్సో. దట్ మచ్ ఈజీగా ఫెంటాస్టిక్ అయిపోయింది. నెక్స్ట్ అప్కమింగ్ ఎపిసోడ్లో మనం ఏం చేద్దామంటే యాడ్స్ పైన, యాడ్స్ ఏమేమి ఉంటాయి, ఎలా యాడ్ చేసుకోవాలి, దాని తర్వాత ఏంటంటే ఈ టూల్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో ఆ టూల్ డెవలప్మెంట్ పైన మనము విల్ డిస్కస్ ఇన్ డీటెయిల్. ఓకే, సో అంటే ఇప్పుడు ఇలాంటి టూల్స్ నేర్చుకోవాలి ఇది చూసి అని అనుకునే వాళ్ళకి అంటే మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఎట్లా? సో మనకి ఏంటంటే తెలుగు ఏ బూట్ క్యాంప్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ చేస్తాం మనము. 21 days ప్రోగ్రామ్. జూలై బ్యాచ్ వచ్చేసి జూలై 20th స్టార్ట్ అవుతుంది. సో మార్నింగ్ ఇంతకుముందు నేను చెప్పినట్టు మార్నింగ్ ఉంది, ఈవినింగ్ బ్యాచెస్ ఉన్నాయి. సో వెన్ ఎవర్ దే వాంట్, అక్రాస్ ద వరల్డ్ మనకు చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు, చాలా మంది నేర్చుకుంటున్నారు, ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మన యూనిక్నెస్ ఏంటంటే తెలుగులో నేర్పిస్తాము, ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎక్కడ యూజ్ చేసుకోవాలి అనే విషయాన్ని మనం నేర్పిస్తాం. స్టూడెంట్ ఒక చాట్ జీపీటీని 200 రకాలుగా వాడచ్చు, బిజినెస్ ఓనర్ ఏఐని 300 ways గా యూజ్ చేసుకోవచ్చు, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో ఎట్లా. హౌస్ వైఫ్ లేదంటే ఏఐతో ఇప్పుడు మార్కెట్లో ఆల్మోస్ట్ మోర్ దాన్ 200 ways ఆఫ్ మేకింగ్ మనీ మనం నేర్పిస్తాం. సో ఇలా ఇవన్నీ యూజ్ చేసుకొని నేర్చుకొని ఇంప్లిమెంట్ చేసుకొని వాళ్ళ కెరియర్ రీస్టార్ట్ చేయాలనుకున్నా, కొత్తగా వాళ్ళ మార్కెటింగ్ని బూస్టప్ చేసుకోవాలన్నా, వాళ్ళ బిజినెస్ని ఒక 3 times to 5 times గ్రో చేసుకోవాలనుకున్నా తెలుగు ఏఐ బూట్ క్యాంప్ ఈజ్ ఏ గ్రేట్ ప్రోగ్రామ్ అని నేను చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి మాకు ఈ తెలుగు ఏఐ బూట్ క్యాంప్ గురించి తెలియజేశారు. అండ్ వ్యూవర్స్, మీరు కూడా ఇలాంటి కొత్త టూల్స్ నేర్చుకోవాలి అని అనుకుంటే మీరు ఏ కెరీర్లో ఉన్న మీకు ఎలాంటి టూల్ అవసరమో అలాగే మీరు నేర్చుకొని ఇంకొకరికి నేర్పించడానికి కూడా యూజ్ అవుతాయి. దీంతో మీరు అంటే కమర్షియల్గా మీరు చేసే జాబ్లో కూడా ఇవి మీకు హెల్ప్ అవుతాయి. సో ఈ విధంగా చాలా చాలా రకాలుగా మనకి టూల్స్ అనేవి హెల్ప్ అవుతూ ఉన్నాయి. సో మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే తెలుగు బూట్ క్యాంప్ ఈ జూలై 28th నుండి స్టార్ట్ అవుతుందట. అండ్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ క్లాసెస్ ఉన్నాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ నిఖిల్. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.